ఇద్దరు ఆడాలి. ఒకరు వచ్చి యాపిల్ బౌల్ పక్కన నుంచోవాలి, ఇంకోరు వచ్చి ఉయ్యాల్లో కూర్చోవాలి. ఓకే, ఆ యాపిల్ ని ఉయ్యాల మీద నుంచి ఊగుతూ ఊగుతూ వచ్చి ఇక్కడ ఉన్న మనిషి నోట్లో ఉన్న యాపిల్ ని తీసుకోవాలి. ఉయ్యాల నుంచి దిగకుంటా. సో ఆ స్వింగ్ లో ఎవరు ఎక్కువ యాపిల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. సరే, ఫస్ట్ నాకు నరేష్ గారు రోహిణి ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. జర్రగండి 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 కరడేసు పావడేసు కొచ్చనండి. ఫస్ట్ యాపిల్ కలెక్ట్ చేసుకోబోయేది నరేష్ గారు, చూడండి. కొంచెం కింద కాదు, చేత్తో తీసుకోవాలి. అది ఎక్కడొస్తుంది అంటే డైరెక్టర్ గారు చెప్పారు ఇలా కోరిక తీసుకోవాలి. సరే, నీకు ఆపిల్స్ కాయ దక్కలేదు, వెళ్ళి కూర్చో. సేఫ్. మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు రోహిణ్తో ఆడడానికి? రాఘవ గారు రెడీగా ఉన్నారు, రండి. 3, 2, 1 గో. రాఘవ్ గారు, యాపిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యాపిల్ ని ఆ బౌల్ లో వేయాలి, అవే క్యాల్కులేట్ అవుతాయి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను. ఒక్క యాప్ లోనే వేస్తాను అందులో. అసలు పట్టుదల వదలట్లేదు రాఘవ్ గారు, అసలు ఒక్క యాపిల్ అయినా వేస్తారు. రాఘవ్ గారు ఇంకా ఏంటి కంటిన్యూ చేస్తారు? ఒక్క యాపిల్ అయినా వేస్తారా? ఇక్కడ యాపిల్ తీసుకోగానే పల్టీ కూడా వస్తుంది, అర్థం కావట్లేదు నాకు. అది మీరు ఫిగర్ అవుట్ చేయాలి సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఈసారి పడిపోకుండా వేస్తాను సార్, నాది గ్యారంటీ. మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ గేమ్ రాఘవ గారికి అంకితం చేస్తున్నాం. 10 years నుంచి జబర్దస్త్ ఇవన్నీ చేస్తున్నందుకు ఓన్లీ రాఘవ గారి కోసమే. ఆయన టోటల్ గా ఎన్ని యాపిల్స్ చేస్తారన్నదే ఈ గేమ్. ఒక మనిషి పతనం చూడడానికి ఇదంతా. రాఘవ గారు ఒకటి వేసారు కాబట్టి మాట ప్రకారం మీది అయిపోయింది. నెక్స్ట్ కుమార్ గాడు. రెడీ? జటిల్లు పెరు విన్నిస్తాయిరే వెరు సోకే మోహిత తిరు కొట్టది తిల్ మారు. జటిల్లు పట్టు పట్టు జటిల్లు పట్టు వెచ్చల పెంచి పట్టు బాక్సులు వలిగేటట్టు. జటిల్లు పెరు విన్నిస్తాయిరే వెరు పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్. జటిల్లు పట్టు పట్టు జటిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు. నెక్స్ట్ సన్నీ అన్న. డీజే టిల్లు కనిపెట్టావు కదా నువ్వు. ఇప్పుడు రియాజ్ గాడు. రెడీ. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అయ్యో పాపం సారు ఇట్టా లాక్కయ్యారు, 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. సరే రియాజ్, ఒక చేత్తోనే పట్టుకో. రెడీ? ఇప్పుడు వాడు నీకు అందాలంటే నువ్వు ఇలా పడుకో, బాల పడుకో చెప్తా. ఇది పట్టుకో, అలా పట్టుకొని బాల పడుకో. ఎలాగూ ఫుల్ వేసావు, పడుకో. మన ఇళ్లలో గోడ మీద తొండలు పడుకుంటాయి కదా అన్నా, నువ్వైతే నోటితోనే తీసుకోవచ్చు. అన్నా ఇళ్ళలో తీసుకో. సూపర్! ఇప్పుడు జెస్సీ రారా, అటుపక్క మహేశ్వరి నువ్వురా. ఇలాగే కంఫర్ట్ అన్న, ఆ చెయ్యి వదిలేసి ఏం కాదు.
రెడీ 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 నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ పప్పు కూడా సొన్న చాప తగులుకుంటే తీరింది కదనా. వీడి దరిద్రం ఏంటంటే బెడ్ మీద కూడా మళ్ళాడు. జస్ట్ ఆడతావా ఆడవా? అరే నువ్వు ఫస్ట్ కూర్చున్నావు కదా, అది ఓకేరా. తర్వాత ఏంటి ఏదో పెద్ద ఉయ్యాల నీదే 2 కాళ్ళు పంగజారి కాలు పైకి లేపన్నాడు. ఆ మనిషి నిన్నే లేపేద్దాం అనుకున్నాడు, కాదు కాదు. రెడీ గో 3 2 1 మహేశ్వరం చూడరా, నువ్వు యాపిల్ తీసుకో. నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలవక చెప్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఎత్తి హైరానా. సో ఇంద్రజ గారు ఉయ్యాల జంపాల అనే ఒక కాంపిటేటివ్ గేమ్ ప్లాన్ చేశారు. ఆ కాంపిటీషన్ తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయింది ఈ సెగ్మెంట్ లో. సో మీకు ఈ గేమ్ రౌండ్ ఎలా అనిపించింది? మనం ఎవరి కోసం అయితే గేమ్ కండక్ట్ చేసామో ఆయన ఇంకా ఆడలేదు కదా, ఆయన ఆడితేనే ఇది కంప్లీషన్ అవుతుంది. ఆది గారు ఆడలేదు. నేను డిప్రెషన్ లో నుంచి బయటకు వచ్చానండి, అయిపోయింది నాకు. అందరూ ఆడారు, ఒక చిన్న ట్రైల్ వేద్దాం. ఏం మరీ బెట్ చేయకండి, రండి. మరీ అంతగా మహా చింతగా బెట్టు చెయ్యకు, రారా. అంకిత మీరు నిలబడాలి, వంగకూడదు చెప్తున్నాను. ఏంట్రా రే, అరే చాలా కిందకుంది, మొహం వెళ్ళి బెడ్కు తగులుద్దాము. బెట్ తీసేద్దాం అయితే. కరెక్ట్ బెడ్ తీసేద్దాం. రెడీ 3 2 1 గో. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడే బడు కో హిలాతే సోచో రే. శంభో హర శంకర జాతర జాతర గల్లీ గల్లీ బురాలీ నారే. సారీ మర్చిపోయా సారీ. గుండెల్ దమ్మురా ధువా ఉడే రుబాబు కో దేఖో రే. నాది అయిపోయింది, ఇప్పుడు ఇమ్మానీయులు గాడు. అదే నాకేం సంబంధం లేదు. నువ్వు పడుకునేది లేదు, నీకు అటు ఇటు కూర్చునేది. బాబు నా గుండెరా బాబు పగిలిద్ది. అది తగులుతుందిరా అది. ఏంటది తీస్తున్నారు? వాడే ఇందటి నుంచి బెడ్ తీద్దాం అన్నాడు. వాడికే వచ్చింది బెడ్ తీసేసా. బెడ్ తీసామా తమ్ముడు? యాపిల్ పట్టుకోవాలి కదా, నువ్వు కొంటున్నావు. ఫస్ట్ మర్యాదగా యాపిల్ పట్టుకొని నుంచుంటే వద్దు వెళ్ళు అన్నావు. ఊరకనే అన్నాను. క్రేజీ బాయ్స్ అంటే ఏంటి మీరు చూడాలనుకుంటే ట్యూన్ ఇన్ టు దిస్ ఎపిసోడ్. శ్రీదేవి డ్రామా కంపెనీస్ క్రేజియస్ట్ ఎపిసోడ్ ఇది అన్నమాట. సూపర్ బాయ్స్, థ్యాంక్ యూ. సో మ్యామ్, మొత్తానికి మా క్రేజీ బాయ్స్ చేసిన ఈ ఎంటర్టైనింగ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? అక్కడ కూర్చొని ఆ బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో తెలుసా. మనకైతే సూపర్ ఫన్ క్రియేట్ అయింది, కానీ ప్లే చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా.